హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగాడు, అన్న కాల్స్ అయితే వస్తున్నాయి బట్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఒక క్వశ్చన్, దీనికోసం చిన్న మోనో బ్లాగ్ లాగా అనుకోండి, ఏదైనా అనుకోండి, మోటివేషన్ వీడియో అనుకోండి. ఫస్ట్ థింగ్, వన్ ఇంటర్వ్యూ మన లైఫ్ని చేంజ్ చేసేది. అది బట్టికి బాగా గుర్తుపెట్టుకోండి. వన్ ఇంటర్వ్యూ. ఆ వన్ ఇంటర్వ్యూలో మనకు వచ్చిన తర్వాత, మనం సక్సెస్ అయిన తర్వాత, మన లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే, అయ్యో మనం ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యామా అనే సిచ్యువేషన్ మటుకి వస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫస్ట్ థింగ్, మనం ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్నామో ఆ టెక్నాలజీ బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోండి. ఎవరు 100% ఇవ్వాలని మటుకి అని కాదు, నేను అనేది ఏంటంటే మన లెవెల్స్ కొద్దీ బాగా నేర్చుకోండి. ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, నిద్ర లేపి అడిగిన క్వశ్చన్స్ మనం చెప్పేటట్టుగా ఉండాలి. ఒకటే క్వశ్చన్ అది 10 సార్లు చదువుతారా, 20 సార్లు చదువుతారా, అర్థం చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఒక ఇంటర్వ్యూ అనేది మనం క్వశ్చన్ అడిగినప్పుడు వాడికి ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే, వీడు సరిగ్గా సమాధానం చెప్పకపోయినా వీడు అప్రోచ్ బాగుంటే వీడు ఎట్లయినా సస్టైన్ అవుతాడు, చేసేస్తాడు అనే నమ్మకం వాళ్ళకి కలిగిందంటే, మీరు 10 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి 6 క్వశ్చన్లకి తప్పు చెప్పినా కూడా మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఆ ఒక్క ఇంటర్వ్యూ కోసం మనం ఒక్కొక్కసారి 20, 30, 40 ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏం జరుగుతుందంటే, ఇంటర్వ్యూ మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాం, మంచిగా ప్రిపేర్ చేసుకుంటాం, నౌకరీలో పెట్టేస్తాం. ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినప్పుడు చూసుకుందాంలే, రేపు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తే ఈరోజు చూద్దాంలే అనుకుంటే మటుకి కుదరదు. ఎందుకంటే ముందు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉండండి. షెడ్యూల్ అనేది అవుతూ ఉంటాయి, మనము యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటాం, రిజెక్ట్స్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ జరిగిద్ది, సెకండ్ రౌండ్కి ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యింది, రిజల్ట్ చెప్పరు, మనం వచ్చిందా లేదా అనేది మనకే తెలియదు. మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతుంటాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఇవన్నీ ఒకళ్ళు చెప్తే రాదండి, మా ఎక్స్పీరియన్స్ కొద్దీ ఈ విషయాలు చెప్తున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను పర్టికులర్గా జాబ్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 months నేను టోటల్గా 32 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. 32 ఇంటర్వ్యూస్ అర్థం చేసుకోండి. 32 ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అయ్యాం, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అని 32 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 32లోంచి నాకు 3 ఆఫర్ ఇస్తామని చెప్పారు. కానీ చేతికి మటుకు 2 వచ్చినాయి. కానీ నేను ఎంచుకుంది మటుకు 1. అది కూడా నా లొకేషన్ బట్టి నేను ఎంచుకున్నాను. ఇది మోటివేషన్గా ఉపయోగపడుతుందని చెప్పాను. ఇదేదో మేము అటెండ్ అయ్యాము అనే కాదు. నేను అనేది ఏంటంటే, మీరు టెక్నాలజీ బాగా నేర్చుకోండి. టెక్నాలజీ నేర్చుకొని ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండే ఎస్డీతో సహా. ఇది నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్, అందరికీ ఉపయోగపడుద్ది ఈ వీడియో అనేది. కాబట్టి మోటివేషన్గా తీసుకొని గట్టిగా ట్రై చేయాలనుకుంటే గట్టిగానే ట్రై చేయండి అంతే. అది రోజుకి 1 hour అవుతారా, 2 hours అవుతారా, ఇంకేదన్నా అనేది కాదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీ కరెంట్ ప్రాజెక్ట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండండి. వాడికి అర్థం కావాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా వాడికి అర్థం కావాలి. మనం ఏదో ఎక్స్ప్లెయిన్ చేసాము, మనము కరెంట్ ప్రాజెక్ట్లో ఉన్న టెర్మినాలజీస్ యూజ్ చేసామని అనుకోవద్దు. వాడికి అర్థం అవ్వాలి మనం ఏం చేస్తున్నాం, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్ వల్ల వాడికి ఏమైనా యూటిలైజ్ ఉందని వాడు ఆలోచించుకుంటాడు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్క ఇంటర్వ్యూ మన జీవితాన్ని మార్చేసిద్ది. ఆ ఒక్క ఇంటర్వ్యూ కోసం మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఇంకొక థింగ్ ఏం చెప్తున్నానంటే, మనం ప్రిపేర్ అవుతున్నాం కానీ మనం ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతున్నాం అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక్క ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతాం. ఒక ఇంటర్వ్యూలో ఎగ్జాంపుల్గా ఒక 20 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ అడిగారు అనుకోండి. 10 క్వశ్చన్స్ మనకు తెలుసు, 15 తెలియదు. ఆ ఎమ్మటిని రికార్డ్ చేసుకొని అది 15 రాయండి. 15 కాదు 25 రాయండి. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది, సెకండ్ ఇంటర్వ్యూ అయిపోయింది, అట్లా 10 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. 10 × 25 250 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 11th ఇంటర్వ్యూకి ఆ 250 క్వశ్చన్స్లో ఏది వచ్చినా మీరు మిస్ కాకుండా చెప్పే విధంగా ఉండాలి. అలా వస్తే మీకు 11వ ఇంటర్వ్యూ మీదే, ఆ జాబ్ మీకే, అంతే. రాసి పెట్టుకోవాలి. ఇది మటుకి చాలామంది విషయాల్లో జరిగింది. నా విషయంలో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని నేను భావిస్తున్నాను. ఒక్క ఇంటర్వ్యూ మీ జీవితాన్ని మార్చేస్తుంది. దానికోసం వెయిట్ చేయండి, దానికోసం ప్రిపేర్ అవ్వండి, దానికోసం కష్టపడండి, దానికోసం ఆన్సర్స్ బాగా సిద్ధం చేసుకొని చెప్పండి. జాబ్ సీకర్స్కి నేను ఇచ్చే సలహా ఇదే. టుడే దిస్ ఈజ్ ద న్యూస్. సైనింగ్ ఆఫ్, సాయి కుమార్, మీ ఇంటి అబ్బాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.